దేవునికి స్తోత్రములు. దేవునికి అమూల్యమైన ఘనమైన అతి ప్రియులైన దేవుని బిడ్డలారా, రెండు ప్రియులరా, రక్తము కార్చి మరణం గెలిచి సమాధి నుండి మూడో రోజు తిరిగి జీవముకు లేచిన మనందరినీ జీవముకు లేచిన యేసుక్రీస్తు నామములో మీ అందరినీ వాక్య భాగానికి స్వాగతిస్తాను ప్రియులారా. ఈరోజు ఈ సమయం మనం ధ్యానించబోయే వాక్య భాగ అంశం ప్రియులారా, క్రీస్తు రక్తమే మన యుద్ధోపకరణము అని ప్రియులారా. అంశము క్రీస్తు రక్తమే మన యుద్ధ ఉపకరణం ప్రియులారా. అంధకార శక్తుల ఎదుట యేసు రక్తమే మన యుద్ధ ఉపకరణము అని ప్రియులారా. ఈ వాక్యం ధ్యానించే మొదట దేవుని పరిశుద్ధ ఆత్మని సహాయం, శక్తిని, జ్ఞానాన్ని, వాక్యమును అర్థం చేసుకుని బుద్ధి వికాసాన్ని అడుగుదాం ప్రియులారా. వినబోయే వాక్యము మన హృదయంలో మంచి నేలలో పడిన విత్తనం వలె మార్చుటకు, నూరంతలుగా ఫలించుటకు తండ్రి యేసుక్రీస్తు నామములో ఆశీర్వదించుటకు ప్రార్థిద్దాం ప్రియులారా. నాతో ఏకీభవించి ప్రార్థించండి. ప్రార్థన. తండ్రి, సర్వశక్తుడైన దేవ, పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, జీవము గల దేవ, మాట్లాడే దేవ, వెలుగైన దేవ, శాంతిదాతుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా, నీ మహిమ గల ఆత్మను మనపై ఉంచే రక్షకుడా ప్రభువా, యేసు రక్తమే మన యుద్ధోపకరణము అను వాక్యమును ధ్యానించేటప్పుడు మీరే మీ వాక్యముతో, పరిశుద్ధ ఆత్మని ఖడ్గమైన మీ వాక్యముతో మా ఆత్మతో, మా హృదయంతో, మా మనస్సుతో, మా శక్తితో, మన ఆత్మ ప్రాణాలతో, రక్తంతో మాట్లాడండి తండ్రి. మీరు మాట్లాడితే మేము నూతన సృష్టిగా అనుదినము మార్చబడతాం ప్రభువా. మీ రక్తము ఈ వాక్యము ద్వారా మా జీవితానికి యుద్ధోపకరణంగా మారునట్లు అనుగ్రహించమని ఇలాగ చేసి సాతానుని, వాని తంత్రములను, అనుచరులను శీఘ్రముగా మీ పిల్లలైన మా అందరి కాళ్ళ క్రింద అనుదినము పరలోకం చేరే వరకు నిత్యము చిత్తగా తొక్కాలని తండ్రి నీ ప్రియ కుమారుడు మా ప్రభు రక్షక నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్ క్రైస్ట్, థ్యాంక్ యూ హోలీ గోస్ట్, ఫైర్, లివింగ్ వాటర్, ఫ్లో. ఆమెన్, ఆమెన్. రెండు ప్రియులారా, క్రీస్తు రక్తమే మన యుద్ధోపకరణము అనే ఒక చిన్న వాక్య భాగాన్ని ధ్యానించే మొదట యేసయ్య రక్తం గురించి ఒక పాట పాడదాం ప్రియులారా. పాట యేసయ్య నన్ను కోరుకున్న నిజ స్నేహితుడా అని ప్రియులారా. యేసయ్య మనందరినీ కోరుకున్నాడు. అవును, నాతో ఏకీభవించి పాడండి. యేసయ్య నన్ను కోరుకున్న నిజ స్నేహితుడా, నీ యౌవన రక్తము కార్చి నీ ప్రేమ ప్రపంచములో చేర్చినావు. యేసయ్య నన్ను కోరుకున్న నిజ స్నేహితుడా, నీ యౌవన రక్తము కార్చి నీ ప్రేమ ప్రపంచములో చేర్చినావు. నిన్ను వీడి జీవింపనా తరమా, నిన్ను ఆరాధింపనా బలమా, మది మందిరాన కొలువైన నా వరమా. నిన్ను వీడి జీవింపనా తరమా, నిన్ను ఆరాధింపనా బలమా, మది మందిరాన కొలువైన నా వరమా. నా పూర్ణ హృదయముతో నిన్ను వెదకి తిని, నీ ఆజ్ఞలను విడిచి నన్ను తిరుగనీయకుము యేసయ్యా. నా పూర్ణ హృదయముతో నిన్ను వెదకి తిని, నీ ఆజ్ఞలను విడిచి నన్ను తిరుగనీయకుము. ధైర్యమునిచ్చే నీ వాక్యముతో నీ బలమును పొంది దుష్టుని ఎదురింతును. ఆమేన్ లార్డ్. ధైర్యమునిచ్చే నీ వాక్యముతో నీ బలమును పొంది దుష్టుని ఎదురింతును. యేసయ్యా నన్ను కోరుకున్న నిజ స్నేహితుడా, నీ యౌవన రక్తము కార్చి నీ ప్రేమ ప్రపంచములో చేర్చినావు. నిన్ను వీడి జీవింపనా తరమా, నిన్ను ఆరాధింపనా బలమా,
మది మందిరాన కొలువైన నా వరమా, నా గురి గమ్యమైన నిన్ను చేరుటకు ఈ లోక నటనలు చూచి నన్ను మురిసిపోనివ్వకు. క్రీస్తురాజు, నా గురి గమ్యమైన నిన్ను చేరుటకు ఈ లోక నటనలు చూచి నన్ను మురిసిపోనివ్వకు. పొందబోవు బహుమానముకై నా సిలువను మోయుచు నిన్ను వెంబడించెదను యేసయ్యా. పొందబోవు బహుమానముకై నా సిలువను మోయుచు నిన్ను వెంబడించాలి. యేసయ్యా, నన్ను కోరుకున్న నిజ స్నేహితుడా, నీ యౌవన రక్తము కార్చి నీ ప్రేమ ప్రపంచములో చేర్చినావు. నిన్ను వీడి జీవింపనా తరమా, నిన్ను ఆరాధింపనా బలమా, మది మందిరాన కొలువైన నా వరమా. నీ సంపూర్ణ సమర్పణయే లోక కళ్యాణము, నీ శక్తి సంపన్నతలే ఇలా ముక్తి ప్రసన్నతలు. యేసయ్యా, నీ సంపూర్ణ సమర్పణయే లోక కళ్యాణము, నీ శక్తి సంపన్నతలే ఇలా ముక్తి ప్రసన్నతలు. మహనీయమైన నీ పవిత్రతను నా జీవితమంతయు ఘనముగా ప్రకటింతును. ఆమేన్. మహనీయమైన నీ పవిత్రతను మన జీవితమంతయు ఘనముగా ప్రకటించాలి. యేసయ్యా, నన్ను కోరుకున్న నిజ స్నేహితుడా, నీ యౌవన రక్తము కార్చి నీ ప్రేమ ప్రపంచములో చేర్చినావు. నిన్ను వీడి జీవింపమన తరమా, నిన్ను ఆరాధింపమన బలమా, మని మందిరాన కొలువైన నా వరమా. నిన్ను జీవింపనా తరమా, నిన్ను ఆరాధింపనా బలమా, మన మందిరాన కొలువైన మన వరమా. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రియులారా, యేసయ్య మనందరినీ కోరుకున్న నిజ స్నేహితుడు. ప్రియులారా, దేవుడు తండ్రి తన యవ్వన రక్తము కార్చి మనందరినీ ప్రేమ ప్రపంచంలో చేర్చినాడు. ప్రియులారా, దేవునికి శత్రులైన మనల్ని మిత్రులుగా తన రక్తము ద్వారా ప్రాణమిచ్చుట ద్వారా మనుష్య ఆకారం వచ్చుట ద్వారా రక్తం కార్చుట ద్వారా యవ్వన రక్తం ప్రియులారా కార్చి మనందరినీ ప్రేమ ప్రపంచంలో పరలోకము స్వర్గంలో చేర్చినాడు విశ్వాసం ద్వారా. మరియు ప్రభువును విడిచి మనం జీవము లేదు ప్రియులారా. ప్రభువును ఆరాధించేదే దేవుని బిడ్డల బలం, యేసయ్యను ఆరాధించేది. మరియు మన మది మందిరాన కొలువైన వరము ప్రభువే ప్రియులారా. ఎక్కువ కొలవాలి, ఎక్కువ ప్రభువే మన వరం కావాలి. ప్రియుల, నా వాక్యం మీరు నాలో నిలిస్తే ఏమైనా కోరుకోండి, అది మీకు దొరుకుతుంది. ప్రియులారా, నన్ను విడిచి మీరు ఏమి చేయలేరు. యేసయ్యలో ఉండి మనము చేయాలి ఏదైనా. ఇలాగే మనము మన సంపూర్ణ హృదయంతో ప్రభుని వెతకాలి. ప్రభు ఆజ్ఞ విడిచి మనం తిరగకూడదు. మరి ప్రభు, మీ ఆజ్ఞ విడిచి నన్ను తిరగనీయకుము అని వేడుకోవాలి, ప్రార్థించాలి. ధైర్యంనిచ్చే నీ వాక్యముతో నన్ను నింపు ప్రభువా, బలపరచనాలి. మరి ధైర్యంనిచ్చే వాక్యము బలపరుస్తుంది. నీ బలము పొంది దుష్టిని ఎదురింతును. ప్రియ ప్రజలారా, ప్రభుని బలము, పరిశుద్ధాత్మ బలము, వాక్య బలము, దైవ జ్ఞానము, శక్తి పొంది దుష్టుడైన సాతాన్ని, మరణాధికారిని, అబద్ధికుడిని ఎదిరించాలి. వాడు పారిపోతాడు. ఇలాగే
మన గురి గమ్యమైన ప్రభువును చేరుటకు ఈ లోక నటనలను చూచి మనము అమ్మివేయకూడదు. మన ఆత్మని, శరీరాన్ని ప్రియులారా మురిసిపోకూడదు. ఈ లోక నటనలను చూచి పొందబో బహుమతికై పరలోకమనే ఆ స్వాస్థ్యమును, జీవ కిరీటమును ప్రియులారా, మహిమ కిరీటమును, అక్షయ కిరీటమును ప్రియులారా, నీతి వస్త్రమును పొందబోచున్నాము. ఆ బహుమతికై మన సిలువను మోయిచు ప్రభుని వెంబడించాలి ఆఖరి వరకు ప్రియులారా. విశ్వాసం కాపాడుకోనాలి యేసు నామములో, యేసు ఆత్మ ద్వారా. ఇలాగే ప్రభు సమర్పణ లోక కళ్యాణమైంది ప్రియులారా. సిలువలో ప్రభు తన జీవితాన్ని సమర్పించాడు. ప్రభు శక్తి సంపన్నతలే పరిశుద్ధాత్మ ద్వారా ఇలా ముక్తి ప్రసన్నత అవుతుంది మన జీవితంలో. మహనీయమైన ఆ ప్రభు పవిత్రతను మన అందరి జీవితంలో ఘనముగా ప్రకటించాలి ప్రియులారా. అవును, పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభుని చూడలేరు. ఆయన పరిశుద్ధుడు కనుక మనమందరూ పరిశుద్ధులుగా ఉండాలి ప్రియులారా. క్రీస్తు యేసు రక్తంలో కడగబడితే పరిశుద్ధులవుతాం. క్రీస్తు యేసు ఆత్మతో నింపబడితే పరిశుద్ధులవుతాం. వాక్యానుసారంగా నడిస్తే పరిశుద్ధులవుతాం. ఇలాగే ప్రియులారా, ఈ దినం ఈ సమయం మనం ధ్యానించబోయే వాక్య భాగ అంశము క్రీస్తు రక్తమే మన యుద్ధ ఉపకరణము. మనం వాక్యంలో చూస్తే పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం, 1 Peter chapter 1 verse 19th word. ఇక్కడ చదివితే అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు గదా ప్రియులారా. నిష్కళంకమైన అమూల్యమైన రక్తము చేత, నిర్దోషమగు రక్తము చేత మనము విమోచింపబడినమా అని ఎరుగుదురు కదా అని పేతురు చెప్తున్నాడు ప్రియులారా. మా వ్యర్థ ప్రవర్తనను, పితృపారంపరమైన వ్యర్థ ప్రవర్తనను విడిపించుటకు వెండి బంగారం వంటి అక్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ ప్రియుల మన పితృల నుండి వచ్చిన వ్యర్థ పారంపర్యం అంట ప్రియులారా, విగ్రహ ఆరాధన. అవును, మరియు కనబడితే నమ్ముతాను, మరి శరీర ఇచ్చలు ప్రియులారా, పితృ పారంపర్యమైన మన వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారము చేత వంటి కాక క్షయ వస్తువుల చేత నేను విమోచింపబడలేము ప్రియులారా. అమూల్యమైన రక్తము చేత, యేసు రక్తము చేత, దేవుని రక్తము చేత అనగా నిర్దోషమైన నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి దేవుని గొర్రెపిల్ల యేసుక్రీస్తు లోక పాపములను మోసుకుని పోయి దేవుని గొర్రెపిల్ల ఆ రక్తం చేత విమోచింపబడితిమి అని మేము ఎరగాలి అని పేతురు చెప్తున్నాడు. ఇలాగే కొన్ని చోట్ల ధారాళముగా ప్రార్థించగలం ప్రియులారా. అవును, మనం యేసు రక్తమందు కడిగబడిన వారమై, యేసునందు విశ్వసించబడిన వారమై, పితృ పారంపర్యం నుండి వచ్చిన వ్యర్థ ప్రవర్తన నుండి యేసు నిష్కళంక నిర్దోష రక్తం ద్వారా విడిపించబడిన వారమై మనం జీవించేటప్పుడు కొన్ని చోట్ల ధారాళముగా ప్రార్థించగలము. అయితే కొన్ని గృహములను దర్శించినప్పుడు ధారాళముగా ప్రార్థన చేయలేము. నోటిని కట్టివేసినట్లుగా మాటలు రావు. మరికొన్ని చోట్ల ప్రార్థన కొరకు మోకరించిన వెంటనే గాఢ నిద్ర ఆత్మ మనలను ఆవరించుతుంది. అవును, కొందరైతే కన్నులను మూసుకునిన తక్షణము ఆవలి చుందరు ప్రియులరా. అవును, ఆవలి వస్తుంది. అవును, వారి ఆలోచనలు అటు ఇటు తిరుగులాడుచుండును. అవును, ఇందును బట్టి ఎక్కువ మంది ప్రార్థించుటకు ప్రేరేపణ లేదు అనియు, మరియు ప్రార్థించుట దైవ చిత్తము కాదనియు తీర్మానించుకుంటారు. అయితే ఇవన్నీ శత్రువుగు సాతాను తంత్రములని కనుగొనువారు కొందరే ప్రియులారా. అవును, ఇలాగే ప్రస్తుత అంధకార సంబంధములకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మ సమూహాలతోనూ పోరాడుచున్నాము అని దేవుని వాక్యము పరిశుద్ధ బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్పుచున్నది ప్రియులారా. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 12వ వచనంలో, లెటర్ ఆఫ్ ఎఫెసియన్స్ చాప్టర్ 6 verse 12th word. ఇలాగే దురాత్మ సమూహములే మనము
ప్రార్థించకుండా అడ్డగించుచున్నవి. అవును ప్రియులారా, గాఢ నిద్ర ఆత్మ ద్వారా విశ్వాసులను పడవేయుచున్నాడు. గాఢ నిద్ర తెచ్చే ఆత్మ ద్వారా సాతాను విశ్వాసులైన మనలను అనేకులను పడవేయుచున్నాడు. అవును ప్రియులారా, అయితే అపవాది క్రియలను లయపరచుటకే యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యాడు. ప్రియులారా, అపవాది సాతాను క్రియ దయ్యపు క్రియలను నాశనం చేయడానికి యేసుక్రీస్తు దేవుని కుమారుడు, దేవుని వెలుగు స్వరము ప్రత్యక్షమైంది 2000 సంవత్సరం క్రితం మన జీవితంలో. అవును ప్రియులారా, యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం చదువుతాం ప్రియుల. 1 John chapter 3 verse 8-12. అందు నిమిత్తము తన రక్తమును చిందించెను యేసుక్రీస్తు సాతాను కార్యాలను లయపరచుటకు మానవ జీవితంలో ప్రవేశించాడు. ప్రభు లోకంలో ప్రవేశించాడు. దానిని మనము మనస్సులో ఉంచుకొనవలెను ప్రియులారా. అవును, ఇలాగే మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గమును పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నది అని పౌలు కొరింథీ సభకు చెప్తున్నాడు ప్రియులారా. 2వ కొరింథీ 10వ అధ్యాయం 4వ వచనము. అవును, ఇలాగే ఎప్పుడైతే ఆ ప్రార్థన చేయలేక దిగులు చెందుచున్నామో అప్పుడు యేసు రక్తమును, ఆ యుద్ధోపకరణమును ఉపయోగించాలి ప్రియులారా. యేసు రక్తములోని శక్తితో అపవాదిని ఎదిరించండి. అప్పుడు వాడు పారిపోవును, చీకటి తొలగిపోవును. ఇలాగే కురిటన్ బూమ్ అను మిషనరీ తన జీవిత చరిత్రలో ఇలాగో రాస్తున్నాడు ప్రియులారా. కురిటన్ బూమ్ అనే మిషనరీ తన జీవితంలో జరిగింది ఇలాగ రాస్తున్నాడు. నేనును మరొక సహోదరియు కలిసి పోలాండ్ దేశ మండలి రహస్య క్రైస్తవులకు సువార్తను ప్రకటించుటకు వెళితిమి. అప్పుడు పోలాండ్ దేశము కమ్యూనిస్ట్ దేశగా ఉండెను. క్రైస్తవులకు వ్యతిరేకముగా కఠినమైన శాసనములు అమలులో ఉండెను. ఉల్లంఘించిన వారు చెరసాలలో బంధింపబడిరి. మేము ఆ దేశమందు అడుగుపెట్టిన తక్షణము తెలియని బలహీనత మమ్మను ఆవరించెను. రాత్రి అంతయు నిద్రపోతిమి గాని ఉదయమున లేచినప్పుడు సొమ్మసిల్లిన స్థితిలో నుండిమి. జాగారము చేయుట వలన వచ్చినంత అలసట, నీరసనము కనబడని ప్రియులారా. అవును, వారు చెప్తున్నాడు కెరీటస్ బూమ్ అనే వ్యక్తి. అలసట, నీరసము, బలహీనత అనునవి మేము సేవ చేయకుండా ఆటంకపరచుచుండెను. అప్పుడు ఆ దేశమందు రహస్యముగా సేవ చేయు దైవజనుని కలుసుకొనుట జరిగెను. అతడు తక్షణము మా స్థితిని గ్రహించెను. మీరు కృంగుదలను పుట్టించు అపవాదిని ఎదురించుట తప్ప వేరే మార్గము లేదు. పోలాండ్ దేశమంతా అపవాది క్రింద ఉన్నది గనుక సాతాను దైవ సేవకుల మీద ఎంతగా దాడి చేయగలుగునో అంత ఎక్కువగా దాడి చేయుచున్నాడు. మీరు ఎల్లప్పుడూ క్రీస్తు రక్తపు కోటలో ఉండవలేనని చెప్పి తన బైబిల్ గ్రంథమును తెరిచి దిగువ ఈ వాక్యమును చదువుతారు పిల్లలు. ఏమంటే, వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని అంటే సాతానుని జయించి ఉన్నారు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 11వ వచనము. వాక్యము చదివిన తర్వాత యేసు రక్తములోని ఆ బలముతో అపవాదిని బంధించి అతడు ఆసక్తిగా ప్రార్థిస్తాడు ప్రియులారా. సేవకుడు ప్రార్థించుచుండగానే మమ్మను ఆవరించి ఉండిన చీకటి, శరీర అలసట, హృదయమందలి కృంగుదల యావత్తు తొలగిపోయాను. దేవుని బిడ్డ, క్రీస్తు రక్తమును హక్కుపూర్వకముగా నీ ఆశ్రయముగా చేసుకును. క్రీస్తు రక్తము నిన్ను త్రొట్టెలకుండా కాపాడును, నిన్ను ఆయనలో నిలబెట్టును. అవును, మరియు కొందరు సేవకులు గ్రామ పరిచర్యకు వెళ్ళక మునుపు ముఖ్యముగా అన్యుల దేవాలయము విగ్రహములతో నిండిన గ్రామములకు వెళ్ళక మునుపు ఆ 2 కార్యములను చేయవలెను. 1వదిగా మీ సాక్షార్థమైన జీవితమును పరిశుద్ధాత్మ సహాయంతో పరిశోధించి చూడండి. అవసరమైతే సమాధాన పడవలసిన వారితో సమాధాన పడి బయలు వెళ్ళండి. అవును, 2వదిగా కల్వరి శిలువను ఎక్కువగా ధ్యానించుట క్రీస్తు రక్తకోటలో మిమ్మును మరుగు చేసుకొనండి. అవును, అప్పుడు ఎటువంటి క్రూరమైన శక్తులు మిమ్మును సమీపించజాలవో క్రీస్తు యేసు మీకు విజయమును దయచేయును. అవును ప్రియులారా, ఒక పర్యాయము ఒక సువార్త బృందము మారుమూల గ్రామములోనికి వెళ్ళి సువార్తను ప్రకటించుటకు ప్రయత్నించెను. తక్షణము కట్టిక చీకటి వారిని కమ్మెను.
స్థానిక గ్రామ నివాసులు ఆ బలమైన వ్యతిరేకతను వ్యక్తపరిచిరి. ఒక వృద్ధురాలు భయంకరముగా దూషించెను. గ్రామవాసులందరూ ఏకమై సువార్త బృందమును గ్రామము నుండి నెట్టివేసిరి. అపజయమానికి కారణం ఏమిటి ప్రియులారా? అపజయానికి కారణం ఏమిటి అని కన్నీటితో పరిశీలించిన తర్వాత క్రీస్తు రక్తమును యుద్ధోపకరణమును చేత పట్టుకొనుటకు తీర్మానించిరి. సిగ్గుపడిన వారై తిరిగి వచ్చుటకు వారి మనసు అంగీకరించలేదు గనుక వింతగా చూచిచుండిన బాలబాలికలకు చక్కటి పాటలను దేవుని వాక్యమును చెప్పుట మొదలుపెట్టిరి ప్రియులారా. చక్కటి పాటలను దేవుని వాక్యమును చెప్పుట మొదలుపెట్టిరి. పిల్లలు చూపించిన ఆసక్తిని బట్టి ఆనందించుచుండగా ఆ గ్రామమునకు చెందిన ఒక యువకుడు తన చేతిలోని ట్రాన్సిస్టర్ రేడియో స్వరమును పెంచుట ద్వారా సువార్త బృందము వారి నోట నుండి వచ్చు దేవుని మాట వినబడకుండా అడ్డగించెను. ప్రభువా, నీ రక్తము చేత ఆ ట్రాన్సిస్టర్ మీద జలుచున్నాను నీ రక్తమును అని సువార్త బృందం ఆ సభ్యుడొకడు అధికారం గలవాడై ప్రశాంతముగా ప్రార్థించెను. అంతలో పెద్ద శబ్దం వినబడెను. ఆ యువకుని చేతిలో ఉండిన ఆ ట్రాన్సిస్టర్ పేలి ముక్కలు ముక్కలయ్యాను. వణుకుతూ అతడు పారిపోయాను. క్రీస్తు తాను కార్చిన రక్తము ద్వారా మనకు జయమునిచ్చుచున్నాడు ప్రియులారా. అవును, కాబట్టి ప్రార్థించలేకపోవచ్చున్నా అని ప్రార్థించకుండా ఉండవద్దు. ప్రార్థనకు ఆటంకం ఉన్నదని చెప్పి సొమ్మసిల్లవద్దు. ఆత్మీయ జీవితమందు అభివృద్ధి చెందలేకపోవచ్చున్నాను అని చల్లారిపోవద్దు. క్రీస్తు రక్తమును యుద్ధోపకరణముతో శత్రువును క్రీస్తు రక్తమును యుద్ధోపకరణముతో ఆ శత్రువులను ఎదిరించుము, వాడు పారిపోవును. ఎల్లప్పుడూ మీరు జ్ఞాపకములో ఉండుకోవాల్సిన అంశము ఆ బైబిల్ వచనం ప్రియులారా. అవును, ఇలాగే మొదటిది ఎల్లప్పుడూ జ్ఞాపకములో ఉంచుకోవలసిన బైబిల్ వచనం మొదటిదిగా గొర్రెపిల్ల రక్తమును బట్టి తాము ఇచ్చిన సాక్ష్యమును బట్టి వానిని సాతానుని జయించి ఉన్నారు. ప్రకటన గ్రంథం 12:11 ఉంది ప్రియులారా. ఎల్లప్పుడూ మన జ్ఞాపకంలో ఉంచుకోవలసిన బైబిల్ వచనము గొర్రెపిల్ల రక్తము బట్టి తాము ఇచ్చిన సాక్ష్యం బట్టి వానిని జయించి ఉన్నారు. మనం కూడా గొర్రెపిల్ల యేసుక్రీస్తు రక్తం బట్టి సాక్షి ఇవ్వాలి ప్రియులారా. నీ కోసమే, నా కోసమే దేవుడు కుమారుడు మనుష్య ఆకారంలో గొర్రెపిల్ల వలె తను తాను సమర్పించుకుని మన పాప నిమిత్తం మరణించి రక్తం కార్చి సాక్ష్యం ఇచ్చాడు. ఆ రక్తం గురించి మనము సాక్ష్యం ఇస్తే సాతాన్ని జయిస్తామని వాక్యం జ్ఞాపకం ఉంచుకోవాలి. రెండవదిగా అపవాది యొక్క ఆ క్రియలను లయపరిచే దేవుని వాక్యము ప్రత్యక్షమయ్యను. అవును ప్రియులారా, ఎల్లప్పుడూ జ్ఞాపకంలో ఉంచుకోవలసిన దేవుని రెండవ వాక్యము అపవాది యొక్క క్రియలను లయపరచుటకి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ఈ లోకంలో మన జీవితంలో ప్రత్యక్షమయ్యను అని జ్ఞాపకంలో ఉంచుకోవాలి. వాక్యము 1 యోహాను 3:8 ప్రియులారా. 1 John 3:8. మూడవదిగా మనం జ్ఞాపకంలో ఉంచుకోవాల్సిన వాక్యము ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రు బలవంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను, ఏదియు ఎంత మాత్రము మీకు హాని చేయొద్దు. లూకా సువార్త 10:19. లూక్ గాస్పెల్ చాప్టర్ 10:19. ఇలాగే గొర్రెపిల్ల రక్తం బట్టి మనం సాక్షి ఇవ్వాలి, సాతాన్ని జయిస్తాం ప్రియులారా. అపవాది క్రియలను లయపరచుటకి దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు అని సాక్ష్యం ఇవ్వాలి, సాతాను ఓడిపోతాడు. ఇదిగో పాములను త్రేళ్లను త్రొక్కుటకు శత్రు అయిన సాతాను బలమంతటి మీద, వాని అనుచరులంతటి మీద, వాని స్థావరాలంతటి మీద, తంత్రాలన్నిటి మీద మాకు అధికారం అనుగ్రహించి ఉన్నాడు ప్రభు. ఏది మాకు హాని ఎంత మాత్రం చేయలేదు అని వాక్యం జ్ఞాపకం ఉంచుకుని యేసయ్య మార్గములో పరిశుద్ధ జీవితంలో మనం కొనసాగితే ఆ యేసు రక్తమనే యుద్ధోపకరణము మనల్ని రక్షణ పరుస్తుంది ప్రియులారా, బలపరుస్తుంది. అలాంటి యుద్ధోపకరణము యేసుక్రీస్తు అనే యుద్ధోపకరణము ప్రభు యేసు రక్తము ద్వారా మనందరికీ ఇవ్వనుగాక. ఆమెన్. ప్రియులారా,
ప్రార్థన చేసుకుని ఈ వాక్య భాగాన్ని ముక్తం చేసుకున్నాం. ప్రార్థన నాతో ఏకీభవించండి. ప్రేయర్. తండ్రి, సర్వశక్తుడైన దేవ, పరిశుద్ధుడా 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 దేవా, యేసు రక్తము అనే యుద్ధోపకరణము వాక్యము ద్వారా ధ్యానించినాం తండ్రి. మన పూర్వీకుల నుండి వచ్చి నిరర్థక వ్యర్థమైన ఆ జీవితం నుండి యేసు రక్తము, నిష్కళంకమైన నిర్దోషమైన రక్తము మనందరినీ విడిపించాడు. అవును ప్రభా, ఈ రక్తానికి స్తోత్రము ప్రభా. సాతాన్ని మన అనుచరులను జయించుటకు మరియు యేసు రక్తము గురించిన సాక్ష్యం ఇచ్చుటకు మరియు పాముల మీద, తేళ్ల మీద, సాతాను శక్తి మీద మనకు బలం ఇచ్చినారు, ఏది ఎంత మాత్రము హాని చేయదు అనే జ్ఞాపకంలో ఉంచుటకు మనకు వాక్యమును అనుగ్రహించినందుకు స్తోత్రం ప్రభువా. వినిన వాక్యము అంశములో ఘటనల ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రము. వినిన అనే విషయములో మన హృదయంలో భద్రపరిచి ఫలమిచ్చుటకు, లోకాన్ని, శరీరాన్ని, సాతాన్ని, మరణాన్ని జయించుటకు కృప అనుగ్రహించమని సర్వశక్తుడైన దేవ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము పరలోక తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్ క్రైస్ట్, థ్యాంక్ యూ హోలీ గోస్ట్, ఫైర్, లివింగ్ వాటర్ ఫ్లో. ఆమెన్. అవును ప్రియులారా, యేసు రక్తము అన్న యుద్ధోపకరణము. నీవు నేను యుద్ధంలో ఉన్నాము ప్రియులారా. యేసుక్రీస్తును విశ్వసించిన ప్రతి ఒక్క కుమార కుమార్తె, సేవక, విశ్వాసి, దైవ ప్రజలు అంధకార శక్తితోనూ, దురాత్మ సమూలతోనూ, మండలమందున రాజ్యము, అధికారంతోనూ, సాతాను స్థావరాలతోనూ పోరాటంలో ఉన్నాం ప్రియులారా. ఆ యేసు రక్తము అనే యుద్ధోపకరణము తీసుకొని మనము పోరాడాలి. ప్రభు జయమిస్తాడు తన వాక్యము ద్వారా, ఆత్మ ద్వారా, నామము ద్వారా, యేసుక్రీస్తు నామంలో. ఆమెన్, ఆమెన్. మరొక వాక్య భాగంలో దేవుని చిత్తమైతే కలుద్దాం ప్రియులారా. అంతవరకు గొర్రెపిల్ల యేసు రక్తము అపవాది వాని క్రియలను లయపరచుటకు, వాని మీద అధికారము ఇచ్చుటకు బలమవునుగాక, మీకు అందరికీ ఆయుధమవునుగాక యేసు రక్తము. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్.